సంకష్టహర చతుర్థి రోజు భక్తులు ఎలా పూజిస్తే వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ప్రతి మాసం పౌర్ణిమ వెళ్ళిన తర్వాత 3వ రోజు కానీ లేదా 4వ రోజు కానీ సంకష్టహర చతుర్థి రాత్రి చంద్రోదయంతో కూడుకున్నటువంటి చతుర్థి స్వామివారికి విశేషంగా ఉదయం స్వామివారికి అభిషేక కార్యక్రమాలు చేసుకొని తర్వాత వారికి ఉన్నటువంటి సదుపాయంతో స్వామివారికి అష్టోత్తర నామాలతో మందార పుష్పములతో ఎర్ర పుష్పములతో అంటే రక్తవర్ణం రక్తగంధాన లిప్తాంగం రక్తపుష్పై సుపూజితం గణపతికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలు పెట్టి లేదా పుట్నాలు బెల్లం కానీ చెరుకు రసంతో కానీ మోదకాలు కానివ్వండి తర్వాత స్వామికి ప్రీతికరమైనటువంటిది గరికతో పూజ చేసుకొని స్వామివారికి సాయంత్రం చంద్రోదయ టైం లోపల స్వామివారికి పూజా కార్యక్రమం చేసుకొని చంద్ర దర్శనం చేసుకొని పార్వతీదేవికి దీపారాధన చేసుకొని ఎవరైతే ఉపవాస దీక్షను విరమిస్తారో ప్రతి మాసం ఇలాగే 9 కానీ 11 కానీ దాదాపు 18 మాసాలు కానీ ఈ సంకష్టహర చతుర్థులు చేసుకుంటే వారి అందరికీ కూడా మంచి సత్ఫలితాలను ఇస్తాయి. 11 సంకష్టహర చతుర్థులు చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో ఒక అంగారక చతుర్థి చేసుకుంటే అంత పుణ్యం వస్తుంది.